Guys, welcome back to my channel. ఈరోజు మనం ఎక్కడున్నామో తెలుసా? జాలీవుడ్ స్టూడియోస్. ఇది హాలీవుడ్ కాదు, జాలీవుడ్ స్టూడియోస్. ఇది మనకి కర్ణాటక స్టేట్లో బెంగళూరు దగ్గరలో ఉందన్నమాట. ఇందులో చాలా మనకి యాక్టివిటీస్ ఉంటాయి, అడ్వెంచర్స్ ఉంటాయి అండ్ వాటర్ పార్క్ కూడా ఉంటుంది అనమాట. సో ఒకసారి మనం దీంట్లో ఏమేమి ఉన్నాయో ఎలాగుందో ఒకసారి చూద్దాం. లెట్స్ గో. సో జాలీవుడ్ స్టూడియోస్కి వెళ్ళేటప్పుడు ముందుగా కొన్ని విషయాలు మనం గుర్తుపెట్టుకోవాలి. సో వీటిని కనుక మనం ఫాలో అయితే మనం మోస్ట్ అడ్వాంటేజెస్ తీసుకోవచ్చు అనమాట. అన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఏది మిస్ కాకుండా అన్నీ చూడొచ్చు. సో దాంట్లో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే టైంకి రీచ్ అయిపోవాలి. మీరు అట్లీస్ట్ 10:30 ఆర్ 10:40కి ఇక్కడ కనుక రీచ్ అయ్యారంటే సో మీరు అన్ని యాక్టివిటీస్, అన్ని అడ్వెంచర్స్, వాటర్ పార్క్ అన్నీ ఎంజాయ్ చేయగలరు. లేదంటే మీకు టైం సరిపోదు అనమాట, ఎందుకంటే ఇది చాలా పెద్ద పార్క్. సో మీకు ఆల్మోస్ట్ ఫుల్ డే పడుతుంది. కాబట్టి ట్రై టు రీచ్ బిఫోర్ 10:40 ఆర్ 10:30. సో అది ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి ట్రై టు కమ్ ఇన్ వీక్ డేస్లో కొంచెం వచ్చేదానికి ట్రై చేయండి. అయినో అందరూ బిజీగా ఉంటాము, బట్ వీక్ డేస్లో వస్తే కొంచెం క్రౌడ్ తక్కువ ఉంటుంది, మీరు ఫ్రీగా అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. సో కాబట్టి మీరు వీక్ డేస్లో వచ్చేదానికి ట్రై చేయండి. అండ్ ఇంకొకటి, మీరు లోపలికి వెళ్ళిన తర్వాత మనకి వాటర్ పార్క్ ఉంటుంది. వాటర్ పార్క్ అండ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని ఇమీడియట్గా ఫస్ట్ స్టార్ట్ చేయకండి. సో మీరు కనుక అవి ఫస్ట్ స్టార్ట్ చేశారంటే అక్కడ వాటర్ పార్క్ వాటిలో మనకు తెలియకుండా చాలా టైం అయిపోతుంది. సో కాబట్టి ముందు మనకున్న యాక్టివిటీస్ కొన్ని లైక్ లాస్ట్ వరల్డ్ అని ఉంటుంది, టైటానిక్ అని ఉంటుంది, ఫస్ట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటాయి. మేజ్ రన్నర్ అని ఒకటి ఉంటుంది. సో ఇవి ఫినిష్ చేసుకున్న తర్వాత దెన్ యూ గో టు యాక్టివిటీస్, మేబీ వాటర్ పార్క్ కానీ లేకపోతే పెద్దవాళ్ళ రైడ్స్ కానీ వాటికి వెళ్ళండి. అంతేగాని డైరెక్ట్గా ఫస్ట్ వాటికి వెళ్ళారంటే మీకు చాలా టైం వేస్ట్ అయిపోతుంది. ఇది పార్కింగ్ అనమాట. పార్కింగ్ ఎప్పుడు ఫ్రీగా ఉంటుంది. సో ఏ టైంలో వచ్చినా కానీ మనకి ఈజీగా వెహికల్స్ పార్క్ చేయొచ్చు. చాలా పెద్ద పార్కింగ్ ఇది. అండ్ పార్కింగ్ ఫ్రీ. సో టికెట్ కొన్న వాళ్ళకి పార్కింగ్ ఫ్రీ. స్టార్టింగ్లో ఒక రెస్ట్ ఏరియా లాగా ఉంటుంది. సో పీపుల్ చాలా దూరం నుంచి ట్రావెల్ చేసి వస్తారు కాబట్టి ఇక్కడ వాష్రూమ్స్, రెస్ట్ ఏరియా లాగా ఇలా ఉంటుంది. ఇమీడియట్గా వచ్చిన తర్వాత కాసేపు అలా కూర్చొని రెస్ట్ తీసుకోవచ్చు. లేదా మొబైల్ ఛార్జింగ్స్, వాటర్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో ఇది పెద్దవాళ్ళకి ఎవరికైనా రెస్ట్ తీసుకోవాలంటే కాసేపు వచ్చి కూర్చోవచ్చు అనమాట. ఇక్కడ ఇది టికెట్ కౌంటరు. మనం ఆన్లైన్లో కానీ ఆఫ్లైన్లో కానీ రెండు విధాలుగా బుక్ చేసుకోవచ్చు. ఆన్లైన్లో బుక్ చేసుకుంటే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ లాంగ్ క్యూస్ అవాయిడ్ చేయొచ్చు. తొందరగా మనకి బ్యాండ్స్ ఇస్తారు. స్కాన్ తీసుకొని ఆ బ్యాండ్స్ తీసుకొని మనం డైరెక్ట్ లోపలికి ఎంట్రీ అయిపోవచ్చు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాము, జాలీవుడ్ లోపలికి. జాలీవుడ్ లోపల హాలీవుడ్ లాగా ఉంటుందో ఎలా ఉంటుందో చూద్దాము. లెట్స్ గో. సో చూసారు కదా, స్టార్టింగ్లోనే ఇది చాలా యూనిక్గా ఒక ఇటలీ లేకపోతే రోమ్ నగరంలో ఎలా శిల్పకళ ఉంటుందో అలా విధంగా చెక్కారు. అండ్ ఇక్కడ చూడండి, సో ఈ డాల్స్ చూడండి, ఇది చాలా స్టార్టింగ్లో మనకి పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో వీటితోటి ఒక ఫోటో తీసుకుందాము. ఇక్కడ చూడండి, మనకి ఫేమస్ మూవీ క్యారెక్టర్స్ అన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. కమల్ హాసన్ గారు, అమితాబ్ బచ్చన్ అండ్ ఆల్మోస్ట్ అందరూ పెద్ద పెద్ద మూవీ స్టార్స్ అండ్ ఫేమస్ మూవీ స్టార్స్ అండ్ రీసెంట్ చాలా హిట్ అయిన మూవీస్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. ఇద్దండి అజిత్, బిల్లా, ఇది చూడండి మన వెంకటేష్ గారి మూవీ. అండ్ ఇటు సైడు మన మార్వెల్ క్యారెక్టర్స్, హాలీవుడ్ మార్వెల్ క్యారెక్టర్స్, అవెంజర్స్, గెట్ సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, చూసారా, స్పైడర్ మ్యాన్, జాక్ స్పారో, ఈ విధంగా అన్ని హాలీవుడ్ క్యారెక్టర్స్ ఇవన్నీ ఇక్కడ డిస్ప్లే చేస్తుంటారు. సో ఇప్పుడు మనం లోపలికి వెళ్దాం. సో మన ఫస్ట్ది జాలీ లీషియస్ క్యాండీ వరల్డ్ అని ఉంది ఇక్కడ. సో జాలీ లీషియస్ క్యాండీ వరల్డ్ ఒకసారి చూద్దాం లోపల ఏముందో. We have lot many things we'll do. వావ్,
దిస్ ఇస్ సో బ్యూటిఫుల్. చెట్టుకి ఈ విధంగా క్యాండీస్ లాగా హోల్డ్ చేశారు, చూడటానికి యూనిక్గా ఉంది. అండ్ పిల్లలు అక్కడ ఉయ్యాలోకి వచ్చు. సో దిస్ ఈస్ క్యాండీలిషియస్. లోపలికి వెళ్దాము. సో ఇప్పుడు మనకి నెక్స్ట్ అట్రాక్షన్ ట్రైబల్ విలేజ్ అనమాట. సో ఈ ట్రైబల్ విలేజ్లో ట్రైబల్స్ వాళ్ళ డ్రెస్సులు కానీ లేకపోతే వాళ్ళ వాడిన వస్తువులు కానీ వాళ్ళ హౌసెస్ గురించి వాటన్నిటి గురించి మనకి చాలా చూపిస్తారు. సో లెట్స్ సీ, మనం ఒకటొకటి చూపిస్తాను నేను మీకు. ఇక్కడ లోపల స్మెల్ కూడా మనకి పాతకాలంలో మట్టి లేదా కౌడంగ్ తోటి మన ఇల్లు అలిగితే ఎలా ఉంటుందో ఆ విధంగా ఆ స్మెల్ కూడా, ఓన్లీ లుక్కే కాదు ఈవెన్ స్మెల్ కూడా అలాగే ఉంది. ఇది చూడండి పాతకాలంలో ఇవి ఎలాగ ఉన్నాయో. అండ్ ఇవి చూడండి పాతకాలంలో డ్రెస్సులు, చీరలు ఎలా కట్టుకునే వాళ్ళు, వాళ్ళ డ్రెస్ సెన్స్ ఏంటి దాని గురించి చూపిస్తున్నారు. వెపన్స్, సో పాతకాలంలో మేబీ హంటింగ్ కోసం వాటి కోసం యూజ్ చేసిన వెపన్స్, లేకపోతే కట్టెలు కొట్టడానికి కానీ డైలీ యూజ్కి యూజ్ చేసిన వెపన్స్ ఇవి. రైఫిల్ కూడా ఉంది. మనం చూస్తుండేది తోడా ట్రైబ్, పార్ట్ ఆఫ్ తమిళనాడు, ఇండియా. అక్కడ వాళ్ళ డ్రెస్ వేషధారులు. సో ఇది ఇంకొంచెం లోపలికి వెళ్తే చూసారు కదా, ఇదంతా మనకి ఇటలీ ఫారిన్ కంట్రీస్లో ఉన్నట్టుగా ఉంటుంది. ఇదంతా డిజైన్, ఈ స్ట్రక్చరు, ఆర్కిటెక్చరు అంతా మనకి ఇటలీ నగరం ఎలా ఉంటుందో ఇంచుమించు అలా ఉంటుంది. సో ఇదంతా చూడండి చాలా బాగుంది. ఇక్కడంతా షూటింగ్ స్పాట్స్కి అట్లా ఇస్తుంటారనమాట. ఇప్పుడే ఒక డిఫరెంట్ సెటప్ చూశాను. ఏంటంటే ఫ్లైట్ బిల్డింగ్లో నుంచి దూసుకొని వచ్చేస్తున్నట్టుగా ఇది ఒక సెటప్ ఉంది. సో ఈ పర్టికులర్ ప్లేస్ ఇదంతా చూడటానికి డిఫరెంట్గా ఉంటుంది. లైక్ మల్టిపుల్ హాలీవుడ్ క్యారెక్టర్స్, జోకర్ క్యారెక్టర్స్, ఇదంతా హాలీవుడ్ సెట్ లాగా ఉంటుంది అనమాట. సేమ్ అలాంటిదే ఇంకొకటి ఉంది, అది చూడండి కార్. సో ఒక కారు మన గోడలో నుంచి అలా దూసుకొచ్చేసినట్టుగా సో ఇది కూడా ఉంది. సో ఇదేంటంటే ఈ కొంచెం ప్లేస్ చూడటానికి ఇట్ విల్ గివ్ యూ సమ్ హాలీవుడ్ ఫీలింగ్ అనమాట. సో దిస్ ఈస్ ద ఎంట్రన్స్ టు మినియేచర్ సిటీ. చాలా దూరం నడిచాము, అయినా ఇంకా నడవాల్సినట్టుంది. ఇంకా లోపలికి వెళ్దాం, చూద్దాం. ఇదండి ఒక మినియేచర్ క్యాసిల్ ఇది. ఇప్పుడు మనం వెళ్దాం, లోపలికి వెళ్దాం. యస్, ఇలా లోపలికి వెళ్ళాము. ఇలా లోపలికి వెళ్ళి ఇలా బయటకు వచ్చేసాము. సో మా పాపకైతే సరిపోతుంది ఇది మినియేచర్ సిటీ, మనకైతే సరిపోదు. ఇప్పుడే మా అమ్మాయికి ఒక కొత్త ఫ్రెండ్ అయిందనమాట. సో చూడండి, కింగ్ కాంగ్తో నిహిరా కొత్త సినిమా త్వరలో రాబోతుంది, అందరు తప్పకుండా చూడండి. నెక్స్ట్ దీని పక్కనే మనకి ఈఫిల్ టవర్ ఉంది. సో ఇప్పుడు మనం ఈఫిల్ టవర్కి వెళ్ళిపోదాం. ఇది చూసారా, మినీ వర్షన్ ఆఫ్ ఈఫిల్ టవర్. సో ఈఫిల్ టవర్ అసలు దానికి వెళ్తామో లేదో తెలియదు, కానీ అట్లీస్ట్ ఈ మినియేచర్ ఈఫిల్ టవర్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయటమే అదనమాట. సో మినియేచర్ సిటీలో పెద్ద ఏం లేదు, ఒక 4 to 5 అట్రాక్షన్స్ ఉంటాయి. సో వాటిని చూసుకొని వెళ్ళిపోవచ్చు. లెట్స్ గో. ఇప్పుడు మనం మేజ్ రన్నర్ అనేది ఉంది, దీని లోపలికి వెళ్దాం, చూద్దాము. చాలా క్యూ ఉంది, స్టిల్ ఓకే, లెట్స్ గో.
ఇది గ్లాస్ మేజ్ రన్నర్ లాగా, మన మేజ్ రన్నర్ మూవీలో లాగా గ్లాస్ మేజ్ రన్నర్. మనం ఎగ్జిట్ ఫైండ్ అవుట్ చేసుకొని నేరుగా వెళ్ళాలి. గో ఫైండ్ ద వే, గో. సో ఇప్పుడు ఛాయ అండ్ నిహిరా వెళ్తున్నారు ఎగ్జిట్కి. చూద్దాం వీళ్ళు ఎగ్జిట్కి వెళ్తారా, లేకపోతే తిరిగి ఎంట్రీకి వెళ్తారా, లేకపోతే ఎక్కడైనా బ్లాక్ అయిపోతారో చూద్దాము. నిహిరా మమ్మీని ఫాలో మమ్మీ, అదర్వైజ్ విల్ గో సమ్వేర్. సో ఇక్కడ ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మిర్రర్స్ క్లీన్గా ఉంటే మనకి అర్థం కాదు, కానీ మిర్రర్స్ కొంచెం మరక అయి ఉన్నాయి కాబట్టి కొంచెం అర్థమవుతుంది. ఇట్స్ ప్రెడిక్టబుల్. మనం చాలాసేపు తిరిగాం అనమాట. తిరిగి ఫైనల్లీ వీఆర్ ఇన్ ద ఎగ్జిట్. ఫైనల్గా మేము ఎగ్జిట్ కనుక్కోగలిగాము. దిస్ ఇస్ ద ఎగ్జిట్. ఇప్పుడు మనం లాస్ట్ వరల్డ్కి వెళ్తున్నాము. సో ఈ మొత్తం అమ్యూజ్మెంట్ పార్క్లో ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ అనమాట. సో ఇక్కడ లోపల రకరకాల డైనోసార్స్, ఆ డైనోసార్ ఏజ్లో ఎలా ఉండేది లోపలంతా వాళ్ళు చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఈ టాయ్ ట్రైన్లో డైనోసార్ వరల్డ్ మొత్తం చూసేసి వస్తాము. ఇప్పుడు మనం డైనోసార్ వరల్డ్లోకి వెళ్తున్నాము. డైనోసార్ వరల్డ్లో ఈ విధంగా మనం ట్రైన్లో ఒక టూర్ తీసుకెళ్తారనమాట. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, చూద్దాం. ఫైనల్లీ అవర్ ట్రైన్ రైడ్ ఈజ్ కంప్లీటెడ్. ఇప్పుడు మనం మ్యూజియంకి వెళ్తున్నాము, డైనోసార్ మ్యూజియంకి. ఇక్కడ జస్ట్ డైనోసార్ వెరైటీస్ ఏంది, అవి ఎలా అంతరించిపోయాయి, లేకపోతే వాటిలో వెరైటీ మోడల్స్ ఏంది, ఆ విధంగా అన్నీ చూపిస్తారు. సో దీంట్లో ఇది చూడండి, పెద్ద స్కెలిటన్. సో డైనోసార్ స్కెలిటన్, సో వెరీ బిగ్ వన్. సో ఇప్పుడు మనం టైటానిక్ ఎక్స్పీరియన్స్కి వెళ్తున్నాము. లోపలంతా టైటానిక్ స్ట్రక్చర్, టైటానిక్ లోపల ఎలా ఉంటుంది అదంతా చూపిస్తారు. సో విల్ గో అండ్ సీ ఇన్సైడ్ టైటానిక్. సో ఇది టైటానిక్ నమూనా అనమాట. చూడండి ఒక టైటానిక్ స్ట్రక్చర్ ఎంత పెద్దదో కన్స్ట్రక్ట్ చేసి ఒక స్ట్రక్చర్ లాగా తయారు చేసి ఇక్కడ పెట్టారు. ఇది ఫస్ట్ క్లాస్. సో టైటానిక్లో ట్రావెల్ చేయాలంటే ఫస్ట్ క్లాస్ ఇలా ఉంటుంది, ఫస్ట్ క్లాస్ రూమ్. అండ్ దెన్ సెకండ్ క్లాస్, ఇది సెకండ్ క్లాస్ స్టే అనమాట. సో టైటానిక్లో సెకండ్ క్లాస్ స్టే ఇలా ఉండేది. ఇలాగా 2 మంచాలు, అంటే ఒక స్మాల్ ఫ్యామిలీ 4. అండ్ ఇక్కడే థర్డ్ క్లాస్, దిస్ ఇస్ ద థర్డ్ క్లాస్ రూమ్ ఇన్సైడ్ ఎ టైటానిక్. అండ్ ఇక్కడ లోపల సో టైటానిక్లో హౌ దే జనరేట్ పవర్. సో మన కోల్ తోటి పవర్ జనరేట్ చేస్తారు కదా, ఆ విధంగా ఎలాగ పవర్ అంతా జనరేట్ చేస్తారు అని ఈ విధంగా చూపిస్తున్నారు. డెక్, దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద డెక్ ఇన్ టైటానిక్, డెక్ ఏ. చూడండి, వావ్. సో ఇప్పుడు టైం ఆల్మోస్ట్ 1 అవుతుంది. డెఫినెట్గా వీఆర్ సో హంగ్రీ, వీ వాంట్ టు ఈట్ సంథింగ్. సో ఇక్కడే మనకి ఒక రెస్టారెంట్ లాగా ఉంటుంది, రాయల్ కిచెన్స్ ఆఫ్ ఇండియా అని. చూడండి ఆల్మోస్ట్ నిజంగానే చూడటానికి చాలా రాయల్గా ఉంది. సో ఇప్పుడు మనం ఫుడ్
ఇక్కడ ఫుల్గా తిన్న తర్వాత వి విల్ రీస్టార్ట్ ద షో. చూడండి లోపల అంబియన్స్ అయితే చాలా బాగుంది. అన్ని రకాల ఇండియన్, నార్త్ ఇండియన్ అండ్ చైనీస్, సో చాలా స్టాల్స్ ఉంటాయి. మనం ఇక్కడి నుంచి ఆర్డర్ తీసుకొని వెళ్ళి అక్కడ కూర్చొని తినచ్చు. సో ఇక్కడ మంగీ జంప్స్ ఉంటాయి ఈ విధంగా. సో కిడ్స్కి అయితే ఈ విధంగా ఇది ఉంటుంది, చాలా ఫన్నీగా పిల్లలు బాగా ఎంజాయ్ చేస్తారు. సో కిడ్స్ కెన్ డూ దిస్. ఇక్కడ జిప్ లైన్ కూడా ఉంది. ఇది చూడండి, ఇది చాలా బాగుంటుంది, చాలా హైట్కి వెళ్తుంది అనమాట. అలా పైకి తీసుకెళ్ళి అలా తిప్పుతారు, కొంచెం ఫాస్ట్గా తిప్పుతారు, సడన్గా వదిలేస్తారు. సో ఇది చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం వెళ్తుంది జాలీ ఐలాండ్. సో ఇక్కడ వాటర్ పార్క్లో మనకి ఈ విధంగా బీచ్ లాగా ఉంటుంది. సో మొత్తం కొబ్బరి చెట్లు అండ్ ఇసుక ఈ విధంగా వేసేసి చూడటానికి ఒక బీచ్ అట్మాస్ఫియర్ క్రియేట్ చేశారన్నమాట. ఇలా కూర్చొని ఫుడ్ తినొచ్చు, చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. చూస్తున్నారు కదా. సో ఇది వేవ్ పూల్, దిస్ ఇస్ వేవ్ పూల్. లాట్ ఆఫ్ క్రౌడ్ హియర్ టుడే. సో ఇది వేవ్ పూల్ ఇక్కడ. నెక్స్ట్ ఇది రాదా, నెక్స్ట్ రెయిన్ డ్యాన్స్ చూద్దాం ఇప్పుడు. దా ఇగో ఇది రెయిన్ డ్యాన్స్ చూసారా. సో ఇది రెయిన్ డ్యాన్స్, పిల్లలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ. చూడండి దాంట్లో కిడ్స్ పూలు, అన్ని స్మాల్ రైడ్స్. అందులో ఇప్పుడు చూడండి పైన బకెట్ ఉంటుంది, ఆ బకెట్ ఫిల్ అయ్యాక వాటర్ ఒక్కసారిగా పడతాయి కింద. దా తల్లి. సో ఇదంతా కిడ్స్ పూల్ అనమాట. కిడ్స్ బాగా ఎంజాయ్ చేస్తారు, బాగుంటుంది. ఇప్పుడు మనం పెద్ద స్లైడ్స్కి వెళ్దాము. ఇది చూడండి చాలా గమ్మత్తుగా ఉంటుంది. బకెట్లో వాటర్ పడుతుంటాయి, బకెట్ ఫుల్ అయ్యాక నీళ్ళు పడతాయి. ఆమె చూడంలో దాంట్లో వాటర్ పడుతుంటాయి కదా ఫుల్గా, అది ఫుల్ అయింది అనుకో ఒక్కసారిగా కింద పడిపోతాయి వాటర్ అన్నీ. అయిపోయింది, ఫుల్ అయిపోయింది అందులో. సో ఇవి స్లైడ్స్ అనమాట. సో ఇవి బెలూన్ ఏం లేకుండా ఇలా డిఫరెంట్ స్లైడ్స్. సో అదైతే ఉయ్యాల్లాగా ఊగుతూ ఉంటుంది, ఫస్ట్ ఉండేది. దాని తర్వాత మామూలు బెలూన్ తీసుకొని వచ్చేది, అండ్ ఇది నార్మల్గా స్లైడ్ అయిపోవచ్చు. సో ఇలాగా ఒక 4 to 5 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్లైడ్స్ ఉన్నాయి. నార్మల్ స్లైడ్స్ అనమాట, అంతే మరి పెద్దవేం కాదు, నార్మల్ స్లైడ్స్. సో ఫైనల్గా ఫ్రెండ్స్ ఇది మన జాలీవుడ్ స్టూడియోస్ మొత్తము. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడే మా పాప ఉంది, ఒకసారి మా పాపను అడుగుదాం, మా పాప ఏం చెప్తుందో. నిహిరా, నీకు జాలీవుడ్ స్టూడియోస్ నచ్చిందా లేదా? నచ్చింది. ఏం నచ్చాయి వాటిలో బాగా?
వాటర్ పార్క్ బాగా నచ్చిందా? ఎంజాయ్ చేసావా? సో ఇది మేము ఈవినింగ్ వెళ్ళేటప్పటికి పార్కింగ్ మొత్తం ఫుల్ అయిపోయింది. అంటే వీకెండ్స్లో చాలా జనాలు ఉంటారు కాబట్టి కుదిరితే వీక్ డేస్లో వచ్చేదానికి ట్రై చేయండి. మీరు అన్నీ ఎంజాయ్ చేయొచ్చు. వీకెండ్స్లో వచ్చారంటే ఇదిగోండి వీళ్ళందరిలో మీరు కూడా ఒకరిలాగా ఉంటారు.